అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనిత వంగలపూడి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా ఏ వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు. మహిళల మీద ఎలా దాడులు చేశారో అందరూ కళ్ళారా చూశారు. మొన్నటికి మొన్న లోకేష్ పిఏ ఏ విధంగా తెలుగు మహిళలతో సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని మరి తాడేపల్లి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందర దీక్షలు చేశారో మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఆ తెలుగుదేశంలో ఉండి వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటూ జగన్ మీద బురద జల్లాలని ఏమైనా దీక్షలు చేస్తున్నారో వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా నిలబడాలని. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత మనం చూసాం తప్పు జరగకుండా మహిళకి భద్రత ఇచ్చే విషయంలో 100% ఆయన సిన్సియర్ గా ఉన్నారు. ఒకవేళ దానికి మించి ఇలాంటి ఎదవలు చేసే తప్పులకి ఇమీడియట్ గా వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేసి వారిని శిక్షించడానికి అన్ని సెక్షన్లు వాళ్ళ మీద పెట్టి పార్టీలు కులాల మతాలకి అతీతంగా మరి నేరస్తుల్ని కఠినంగా అరెస్ట్ చేసి శిక్ష చేయాలన్న దాంట్లో చిత్తశుద్ధిగా ఉన్నారో మనం అందరం కూడా గమనించాలి.